సంవత్సరాలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా నాకు ఏ దాంట్లో కూడా పర్మిషన్ ఇవ్వడం లేదు. నిరసన ర్యాలీలు చేయాలంటే ప్రభుత్వం మీద కానీ ఏదైనా మా పార్టీ కార్యక్రమాలు కానీ చేసేటప్పుడు ఇంతవరకు పర్మిషన్ ఇవ్వడం. నేనేమో వాళ్ళను మేలు పెడతాంట, వాళ్ళ జవాబు లేదు, ఏమి లేదు. కేవలం నేను అక్కడ నిరసన ర్యాలీ చేస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో నాయకుల్లో ఉత్సాహంగా పనిచేస్తారు, రేపు రాబోయే ఎలక్షన్లో మేము ఫేస్ చేయలేమనే ఒకే ఒక ఆలోచనతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల ప్రకారమే అక్కడ ఉండే పోలీసులు పనిచేస్తున్నారు. ఇదే కాదు, మా మీద కక్షతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు సామాన్య ప్రజల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ఎన్నో కేసులు పోలీస్ స్టేషన్లకు పోతానే ఒక్క కేసు కట్టరు. సివిల్ కేసులన్నీ స్టేషన్లలోనే పంచాయతీ జరుగుతాయి. ఈ మధ్యకాలంలో 16 కేజీలు బంగాకు దొరికితే 10 కేజీలు చిల్లర ఎంతో పెట్టి మమ అనిపించినారు. ఇన్వెస్టిగేషన్ అనేది ఏ క్వశ్చన్ లేదు. దీంట్లో ఎవడు ఎంత లబ్ధి చెందుతారో నాకు తెలియదు. అది ప్రభాకర్ లబ్ధి చెందుతాడా లేకపోతే అక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారులు లబ్ధి చెందుతారో తెలియదు.